నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమోతు గారున్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు ఎవ్రీ టైమ్ ఒక కొత్త టాపిక్, దాని గురించి క్లారిటీ అండ్ మీ స్టేటస్‌లు కూడా చూస్తున్నాను ఈ మధ్యన. ఎవరో ఏదో సంథింగ్ ఏదో కామెంట్ చేసినట్లుగా శ్రీధర్ నల్లమోతు అంటే ఏంటి అని స్పెషల్‌గా మీరు ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. ఈ 15 ఇయర్స్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో మీరు ఉండబట్టి. ఇప్పుడెందుకు క్లారిటీ ఇవ్వడం? క్లారిటీ ఏం కాదు. యాక్చువల్లీ ఏంటంటే డిఫరెంట్ డొమైన్స్ మీదే అండర్‌స్టాండింగ్ ఎలా ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నారు స్పిరిచువల్ గురు అన్నారు. హ్మ్. సో స్పిరిచువల్‌లో టెక్నాలజీ లేదా క్వాంటమ్ ఫిజిక్స్ అలాగే డిఫరెంట్ డొమైన్స్ ఏవైతే ఉంటాయో సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఇలాంటియి. సో ఒక మనిషికి యాక్చువల్లీ ఎప్పుడు ఒక లెన్స్‌తో మనం చూస్తాం. యెస్. ఈ లెన్స్ మాత్రమే క నల్లమోసేదంటే టెక్నాలజీ అని చెప్పేసని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకుంటారు. సో నాకే అనిపించింది. అసలు నేనేంటి అని చెప్పేసని ఎప్పుడైనా నా గురించి చెప్పుకోవాలనిపిస్తే గనక సో ఏ టాపిక్స్ మాట్లాడగలను, ఎకానమీ మాట్లాడగలుగుతాను, ఇంటర్నేషనల్ అఫైర్స్ మాట్లాడగలుగుతాను. సో పొలిటికల్ సైన్స్ మాట్లాడగలుగుతాను, అడ్మినిస్ట్రేషన్ మాట్లాడగలుగుతాను అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకసారి కూర్చొని రికార్డ్ చేసుకుందాం అని చెప్పేసంటే 5 నిమిషాలు క్లోజ్ చేద్దాం అనుకుంటే 32 మినిట్స్ వచ్చింది. హ్మ్. సో అలాగా అంతే. అదే సడెన్‌గా చూసి నేననుకున్నాను సార్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదేమో అని జెప్పేసేసి. బట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు దీని గురించి. ఎనీవేస్ అయితే మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఎక్స్‌పెక్టేషన్స్. జనరల్‌గా ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అవ్వనివ్వచ్చు, లేకపోతే ఎవరైనా కానీ లవ్‌లో ఉన్న వాళ్ళు అవ్వనివ్వచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. బికాజ్ వీళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు అని జెప్పేసి అనుకుంటాము. నిజమే కదా అది కూడా? 100% సో ఏంటంటే మనం లేడీస్ ఎంత లవ్ ఇస్తారో అటునుంచి కూడా సేమ్ లవ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ఎక్స్‌పెక్టేషన్ ఏమో అనుకుంటున్నాను. నాట్ అబౌట్ లవ్, కేరింగ్ కూడా అలానే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీకొచ్చేసరికి గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయన్నమాట. అది నేను ఈ మధ్యన రీసెంట్‌గా మ్యారేజ్ అయిన కపుల్స్‌లో ఎక్కువగా చూస్తూ ఉన్నాను. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ గురించి మీరు చెప్పండి. యాక్చువల్లీ మేల్‌కి, ఫీమేల్‌కి ఉండే వాళ్ళ హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉండే చేంజెస్ వలన చాలా కాన్‌ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. ఓకే. ఉదాహరణకి ఒక భార్య వచ్చి భర్త అక్కడ కూర్చొనుంటే అలసిపోయి వచ్చుంటే గనక కాఫీ కప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టిందనుకుందాం. హ్మ్. సో తనేం భావిస్తుందంటే భర్తకు అన్ని రకాలుగా గూడా అన్ని అందుబాటులో తీసుకొచ్చి పెట్టడం కావచ్చు, అన్ని రకాల కేరింగ్ తీసుకోవడం కావచ్చు, తన పట్ల చూపించే ప్రేమగా తను భావిస్తూ ఉంటుంది. హ్మ్. సో, అట్ ద సేమ్ టైమ్ భార్య ఏం చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసేస్తుందంటే, కనీసం అట్‌లీస్ట్ అక్కడ కాఫీ కప్పు తీసుకొచ్చేసి లేదా సండే ఒక కాఫీ నాకు పెట్టిస్తే గనక ఎంత హ్యాపీ గదా! అని చెప్పేసని సేమ్ అదే లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ తనకుంటుంది. హ్మ్. భర్త పెట్టించాలని చెప్పేసని, హ్మ్. కాఫీ పెట్టించాలని చెప్పేసని. హ్మ్. అంటే తను చేసేది ఎలాంటిదో, ఇప్పుడు నేనొక ఎక్స్‌ప్రెషన్ ఉందనుకోండి, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా నేను ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తానో, ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఎక్స్‌ప్రెస్ చేయాలని కోరుకోవటం అనేది రెసిప్రోకల్ విధానం అనేది హ్మ్. సో, హ్యూమన్ టెండెన్సీ. ఓకే. మనం చేసే విధానం మనం ఎలా అయితే గనక భర్త గూడా భర్త విషయంలో ఎలా ఉంటుంది, మెయిల్ విషయంలో ఎలా ఉంటుంది, తను కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం అన్ని సౌకర్యాలు సమకూర్చటం, కష్టపడి సంపాదించడం కావచ్చు, లేకపోతే ఇలాంటివంతా కూడా అంటే వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవటం అంటే గనక బయట ఎక్స్టర్నల్ అఫైర్స్‌లో అంటే బయట చేసే పనులు గానీ, ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసని భావించేది ఇతను చూపించే కేర్ అండ్ కన్సర్న్. ఓకే. సో, కేర్ అండ్ కన్సర్న్ యొక్క అర్థాలనేది ఈ 2 జెండర్స్‌కి మధ్య చేంజ్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. సో, దాంతో ఏమవుతుంది, సో, ఎప్పుడైనా భర్త డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి వచ్చిందనుకోండి. సో, తను ఏమంటాడు చాలా చాలా గడిచిపోయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ దీంట్లో నేనింత కష్టపడి సంపాదిస్తా ఉన్నాను కనీసం నాకేదన్నా సపోర్ట్‌గా ఉండొచ్చు కదా! నేను చేసే పనిలో సపోర్ట్‌గా ఉండొచ్చు కదా! నాకు కొంత రిలీఫ్‌గా ఉండిద్దని చెప్పేసి ఏదో ఒక సందర్భంలో అనే పరిస్థితి కూడా భర్తకొస్తూ ఉంటుంది. హ్మ్. అంటే భర్త తను చేస్తున్న విధంగా కాఫీ పెట్టడం, ఫుడ్ ఇవ్వడం, లేకపోతే అన్ని రకాలుగా ప్రేమగా కూర్చొని పక్కన కబుర్లు చెప్పడం, ఈ టైపు భార్య ఆశించే విధంగా భర్త ఎక్స్‌పెక్ట్ చేయడు. భర్త తాను చేసే పని ఎలా ఉందో, తను చేసే పని స్థాయిలోనే భార్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. హ్మ్. సో, మనిషి చూసే దృక్పథాన్ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇది ఎప్పటికి కూడా తీరదు. హ్మ్. కొంతకాలం గడిచిన తర్వాత పెళ్ళైన తర్వాత స్టార్టింగ్‌లో ఇలా ఉన్నది కాస్త హ్మ్. కొంతకాలం గడిచాక అది న్యూట్రల్ అయిపోయి ఆహా! ఓకే. మా భర్తలు ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తారా? భార్యలు ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తారా? సరే అప్పుడప్పుడు పాజిబుల్ అయినప్పుడు వాళ్ళకి తగ్గట్లు ఉందాం అని చెప్పేసని వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. జనరల్‌గా ఏంటంటే ఏ ఫ్యామిలీలో అయినా జరిగే గొడవలే అంటారా ఇవన్నీ? 100% మీ ఇంట్లో కూడా జరిగాయా సార్ బిగినింగ్‌లో? ఉంటాయి. కామన్‌గా ఉంటాయి. సరే ఎవరికైనా. ఇప్పుడు మేడమ్‌కి ఎప్పుడైనా మీరు కాఫీ కల్పిస్తారా? నాకసలు కాఫీ గాని, టీ గాని ఏవి రావు. యాక్చువల్లీ కిచెన్ అనే దానికి చాలా దూరంగా ఉంటాను నేను. ఎంత అన్యాయం సార్. అన్నీ తెలుసు మీకు. బట్ మీరేమి చేయరు. కాకపోతే ఎప్పుడు చూసిన మెడిటేషన్ ఆ మూడ్‌లో మాత్రం ఎప్పుడూ ఉంటారు. యాహ్! అదే సెల్ఫ్ నేననేది లవ్ యాక్చువల్లీ. సార్ మీ జెంట్స్ అందరికి. లేడీస్ మీద కంటే కూడా జెంట్స్‌కి ఎక్కువ సెల్ఫ్ లవ్ ఉంటది. అవునా కదా చెప్పండి?
మీరు అలా అనుకుంటారు కానీ యాక్చువల్లీ ప్రాక్టికల్‌గా చెబుతాను. లేడీస్ ఎక్కువగా తమను తాము ఇష్టపడినంతగా జెంట్స్ ఇష్టపడరు. మీరు అవునా? 100% లేడీస్ వాళ్ళని వాళ్ళు ప్రెజెంట్ చేసుకునే విధానం దగ్గర నుంచి, గ్రూమింగ్ దగ్గర నుంచి, వాళ్ళని వాళ్ళు అన్ని దగ్గర కూడా ప్రెజెంట్ చేసుకునే విధానంలో చాలా కేర్ తీసుకుంటారు. జెంట్స్ ఏదో గాలికి బతికేసేస్తుంటారు. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే గనక జెంట్స్ తమ గురించి తాము అసలు పట్టించుకోరు. మీకేం పని సార్? మీరెందుకు పట్టించుకుంటారు? మేమున్నాం గదా మిమ్మల్ని పట్టించుకోవడానికి. అదే నేననేది. యాక్చువల్లీ జెంట్స్‌కి సంబంధించి ఉదాహరణకి జెంట్స్‌కి హెల్త్ విషయంలో ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా గానీ, హ్మ్. లేకపోతే గనక ఇంకేదన్నా సంథింగు ఆఫీస్‌కెళ్ళే హెల్త్ బాగాలేక రకరకాల వీటన్నిటిలో కూడా హ్మ్. చాలా వరకు అయినా కూడా వెళ్లి కష్టపడాలి గాబట్టి అని చెప్పేసి అన్న పద్ధతిలో ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ తన కుటుంబంలో పిల్లలకు గాని, భార్యకి గాని ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళు తల్లడిల్లిపోతూ ఉంటారు. నేను అలా అని చెప్పేసి ఉమెన్ అపరంజిని కాదు నేననేది. హ్మ్. యాక్చువల్లీ చెప్పాలంటే గనక మన సొసైటీ జెంట్స్‌ని అంటే కుటుంబం మొత్తాన్ని సురక్షితంగా కాపాడాలి అని చెప్పేసి అనే విధంగా హ్మ్. వాళ్ళని కండిషన్ చేసింది సొసైటీ ఎన్నో తరాల తరబడి. సో, ఉమెన్ వచ్చేటప్పటికే భార్య మన భర్తకి, పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి అన్న విషయంలో వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అద్భుతమైన మ్యారేజ్ సిస్టమ్‌లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఉమెన్ వచ్చేటప్పటికే పిల్లలకు గాని, భర్తకు గాని ఉండే ఎమోషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకునే క్వాలిటీ. ఆ సహనం కావచ్చు, లేపోతే అంత ప్రేమగా మాట్లాడగలగడం కావచ్చు, ఓదార్చడం కావచ్చు, ఇదంతా కూడా వుమెన్‌కి ఇవ్వబడిన క్వాలిటీస్. హ్మ్. అలాగే మెన్‌కొచ్చేటప్పటికి ఎంత కష్టానైనా ఆర్థికపరమైనది గాని, ఎలాంటి కష్టమైనా గాని, లేకపోతే గనక బయట ఎంత శ్రమ చేసినా గాని, కుటుంబాన్ని పోషించగలిగే సత్తా అనేది ఆ శరీర నిర్మాణంలో కానీ, అంటే కష్టానికి తట్టుకునే విధంగా కావచ్చు, ఇదంతా కూడా జెనెటికల్‌గా వచ్చిన థింగ్స్. సో, నిజం చెప్పాలంటే ప్రాపర్‌గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, నేను ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా భర్త నుంచి రావట్లేదని భార్య, హ్మ్. లేదా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా భార్య నుంచి రావట్లేదని భర్త డిసప్పాయింట్ కావటం కాకుండా, ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్‌గా ప్లే చేస్తున్నారా లేదా అని చెప్పేసని ఓపెన్ మైండ్‌తో అర్థం చేసుకుంటే, నిజంగా ప్రతి ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లే లెక్క. సో, ఫైనల్‌గా మీరు చెప్పొచ్చేదేంటంటే సెన్సిటివ్‌గా ఉండేది, ఎక్కువగా ఎమోషనల్‌గా ఉండేది లేడీసే అని చెప్తున్నారు. లేదు. నేను అలా కన్క్లూడ్ చేయట్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే పూర్తిగా గూడా బట్ మీరు చెప్పిన దాంట్లో నాకు అలానే అర్థమవుతుంది. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూనే ఉన్నారు. అంటే మంచిగా ప్రేమగా ఉంటారు వుమెన్ను. ఆ! అలాగే మెన్ వచ్చేటప్పుడు కొద్దిగా రఫ్ అండ్ టఫ్‌గా ఉన్నా గానీ, వాళ్ళకి గూడా లోపల నిజం చెప్పాలంటే యాక్చువల్లీ జంట ప్రేమ బయటికి ఎక్స్‌ప్రెస్ కాదండి. హ్మ్. వాళ్ళు చూపించే కేర్ అండ్ కన్సర్న్ బయటికి ఎక్స్‌ప్రెస్ కాదు. హ్మ్. కానీ వుమెన్‌దొచ్చేటప్పటికి ఎక్స్‌ప్రెస్ అయ్యిద్ది. సో, యాహ్! అలాగని తక్కువ చేయటానికి కాదు యాక్చువల్లీ. 100% వాళ్ళు చాలా ప్రేమ, బాధ్యతగా ఉంటారు. ప్రతి క్షణం గూడా పిల్లల గురించి గాని, భర్త గురించి ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళు ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. జెంట్స్ వచ్చేప్పటికి ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండలేరు. హ్మ్. వాళ్ళకుండేది టెన్షన్స్, యాంగ్జైటీస్ వీటన్నిటి మధ్య వచ్చేటప్పటికి ఎక్స్‌ప్రెస్ చేసేటంత తీరుబడి కానీ, అంత సెన్సిటివిటీ గాని ఉండదు. సున్నితత్వం ఉండదు. ఓకే. అంటే జనరల్‌గా మీరేమంటారంటే సో, ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొంచెం తగ్గించి రియాలిటీలో బ్రతకమని కూడా చెప్తున్నారు. 100% ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్త టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారనుకోండి. హ్మ్. కోరుకుంటుంటే అర్థమేంటి? తన టైం నిజంగా స్పెండ్ చేయగలిగినంత అవకాశం ఉందా? లేదా? అని కూడా ఆలోచించాలి. అప్పుడే ఎక్స్‌పెక్ట్ చేయాలి. హ్మ్. అసలు ఆలోచించే ఇది లేకుండా కేవలం నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను అతని లైఫ్ పార్ట్నర్ కాబట్టి నాతో పాటు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ప్రతి క్షణం నా మీద ఒక సెకండ్ థాట్ అంటే ఒక థ్రెడ్ అనేది నడుస్తూ ఉండాలి అతని బ్రెయిన్‌లో అని చెప్పేసనే ఆలోచనలో ఉంటే, హ్మ్. ఇక ప్రతి క్షణం డిసప్పాయింట్‌మెంటే ఉంటుంది. ఓకే. సో, సో హ్మ్. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. యెస్. మీరన్న దాన్ని బట్టి నాకు గూడా అనిపిచ్చిందేంటంటే, ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీకొచ్చేసరికి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ చేస్తే రియాలిటీకొచ్చేసరికి డెఫినెట్‌గా డిప్రెషనే మిగులుతుంది అంటారు. 100%. నైస్ సార్. థాంక్ యూ.